డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఒక 5 మినిట్స్ టైం కూడా దొరకదు. అంత బిజీగా ఉంటారు. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో డైరెక్టర్గా ఉన్నారు మీరు. సో ఈ కార్డియాలజీ విభాగానికి. అయితే డాక్టర్ గారు పేస్ మేకర్ స్పెషలిస్ట్ అంటే అసలు ఏంటి, అసలు ఆ పేస్ మేకర్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది, పూర్తిగా దీని గురించి. పేస్ మేకర్ అనేది ఒక కృత్రిమమైన ఎలక్ట్రానిక్ పరికరం అనమాట. ఇప్పుడు మన నార్మల్‌గా మన హార్ట్ బీట్ రిథమిక్‌గాను ఒక పర్టిక్యులర్ రేట్‌లో జరగడానికి కారణం ఏంటంటే గుండె లోపల ఒక పేస్ మేకర్ ఉంటుంది. ఆ పేస్ మేకర్ ఇంపల్సెస్ జనరేట్ చేస్తుందనమాట. నిమిషానికి 60 సార్లు, 70 సార్లు, 80 సార్లు మన శరీరం అవసరాలకు అనుగుణంగా అది ఇంపల్సెస్ జనరేట్ చేస్తూ ఉంటుందనమాట. మనం పడుకున్నప్పుడు తక్కువగా బీటింగ్ ఉంటుంది. మనం పరిగెత్తినప్పుడు ఎక్కువగా బీటింగ్ ఉంటుంది. ఆ పేస్ మేకర్ అనేది దీన్ని గవర్న్ చేస్తుందనమాట. ఆ పేస్ మేకర్ నుంచి వచ్చిన ఇంపల్సెస్ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా గుండెని మొత్తం ప్రేరేపించి యాక్టివేట్ చేసి హార్ట్ బీటింగ్ అయ్యేలా చేస్తుంది. ఈ గుండెలో ఉన్న ఎలక్ట్రికల్ వ్యవస్థలో ఏ కారణం చేతనైనా, ఏ జబ్బు వలనైనా గుండెలోని ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫంక్షనింగ్లో ఫాల్ట్స్ ఏర్పడినప్పుడు హార్ట్ బీటింగ్ సడన్గా స్లో అయిపోతుంది అనమాట. హార్ట్ బీటింగ్ సడన్గా స్లో అయిపోయిన వాళ్ళకి సడన్గా హార్ట్ ఆగిపోవటము, లేకపోతే హార్ట్ బీట్ బాగా స్లో అవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవటము ఇలా జరుగుతుంది అనమాట. క్లాట్స్ కాకుండా ఇదొకటి. ఇది ఎలక్ట్రికల్ పరికరం, ఇది ఎలక్ట్రికల్ ఫినామినన్ అనమాట. సో ఈ సడన్గా హార్ట్ బీట్ తగ్గిపోవటం, లేకపోతే హార్ట్ బీట్ ఆగిపోవడం, దీనివల్ల కళ్ళు తిరిగి పడిపోవడం, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇటువంటి జబ్బు ఉన్న వాళ్ళకి మేము గమనించి టెస్టులు చేసి, ఇది ఈయన పల్స్ రేట్ సడన్గా తగ్గిపోతుంది, ఈయన హార్ట్ బీటింగ్ సడన్గా తగ్గిపోతుంది అని మేము నిర్ధారించినప్పుడు వాళ్ళకి పేస్ మేకర్ అనే కృత్రిమమైన పరికరం అమర్చడం ద్వారా వాళ్ళ హార్ట్ బీట్ పడిపోకుండా, హార్ట్ బీట్ తగ్గిపోకుండా అది కాపాడుతుంది, రెగ్యులర్ చేయొచ్చు. అది హార్ట్ని స్టిమ్యులేట్ చేసి హార్ట్ బీటింగ్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగే. ఇంకా దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రానిక్ డివైస్. అంటే ఇది సృష్టికి ప్రతి సృష్టి అనుకోవాలి. నిజంగా ఒక గుండెని మళ్ళీ వర్క్ చేసే పరికరం ఉంది అంటే నిజంగా అది చాలా గ్రేట్ అండి. ఇటీవల వచ్చింది కాదు, గత 5 దశాబ్దాలుగా మనకు ఉన్న టెక్నాలజీ అనమాట. అయితే ఈ పేస్ మేకర్లో మోడల్స్, అనేక రకమైన అడ్వాన్స్మెంట్స్, పేస్ మేకర్ బ్యాటరీలో, పేస్ మేకర్ ఫంక్షనింగ్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అయితే ఈ పేస్ మేకర్ టెక్నాలజీ అనేది మనకి గత 5 దశాబ్దాలుగా ఉందండి మన దగ్గర. ఎక్కడో మీలాంటి డాక్టర్స్ ఈ దేశంలో ఒకరిద్దరు అలానే ఉన్నారు ఈ పేస్ మేకర్ కోసం. ఒకరిద్దరు కాదు, చాలా మందే ఉన్నారు. కానీ సాధారణంగా జనరల్ కార్డియాలజిస్ట్ తోటి పోల్చుకుంటే పేస్ మేకర్లోనే స్పెషలైజ్, అంటే దీన్ని ఎలక్ట్రోఫిజియాలజీ అంటాం. ఎలక్ట్రోఫిజియాలజీ అంటే గుండెకి సంబంధించిన ఎలక్ట్రికల్ స్టడీస్ ఉంచిన అవగాహన, ఒక స్పెషల్ అవగాహన కలిగిన డాక్టర్స్ అనమాట. దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మొత్తం దేశం మీద మొత్తం కార్డియాలజిస్ట్ తోటి పోల్చుకుంటే చాలా తక్కువ మందే ఉన్నారు. సో ఇది ఒక ప్రత్యేకమైన విభాగం అనమాట కార్డియాలజీలో, ఎలక్ట్రోఫిజియాలజీ అనేది. సాధారణంగా ఎలక్ట్రోఫిజియాలజీలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఈ పేస్ మేకర్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తుంటారు. ఓకే డాక్టర్ గారు, ఇదే తీసుకోవాలి, ఇదే చదువుకోవాలి అని ఎందుకు అనిపించింది? ఎక్కడ చదువుకున్నారు? అంటే నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. దాని తర్వాత పీజీఐ చండీగఢ్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అక్కడ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడిసిన్, తర్వాత కార్డియాలజీలో డిఎం చేశాను. ఇప్పుడు కార్డియాలజీ చేసిన తర్వాత కార్డియాలజీలో కొన్ని రకాల సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి అన్నమాట. కార్డియాలజీ అనేది ఇట్స్ లైక్ అ సూపర్ స్పెషాలిటీ, ఇట్స్ అ బ్రాడ్ సూపర్ స్పెషాలిటీ. దాంట్లో సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. దాంట్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే ఈ యాంజియోప్లాస్టీ చేయడము, యాంజియోగ్రామ్స్ చేయడము, స్టెంట్స్ వేయడము, అదంతా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అన్నమాట. ఎలక్ట్రోఫిజియాలజీ అనేది ఏంటంటే గుండెలోని ఎలక్ట్రికల్ వ్యవస్థకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసే ఆ విభాగం అనమాట. నేను అదృష్టవశాత్తు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ట్రైన్ అయ్యాను, ఎలక్ట్రోఫిజియాలజీలో కూడా ట్రైన్ అయ్యాను. అయితే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ట్రైనింగ్ ఇండియాలో అవైలబుల్గా ఉంది, కానీ ఎలక్ట్రోఫిజియాలజీ ట్రైనింగ్ ఇండియాలో సదుపాయం లేదు. ఆ టైంలో 20 ఏళ్ల క్రితం నేను 25 years క్రితం నేను ట్రైనింగ్ అప్పుడే ముగించుకొని వచ్చిన టైంలో అనమాట. దానికి నేను తైవాన్ వెళ్ళి ఒక ఫెలోషిప్ చేశాను. తైవాన్లో ఒక
ప్రపంచ ప్రఖ్యాతమైన ఒక ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ దగ్గర నేను పనిచేసి ఓకే. ఐ గాట్ ట్రైన్ ఫర్ 2 ఇయర్స్ దేర్. దాని తర్వాత క్లీవ్‌లాండ్ క్లినిక్, అలాగే కొన్ని యూరోపియన్ సెంటర్స్‌లో కూడా వెళ్ళి కొన్నాళ్ళు వర్క్ చేసి అక్కడ కూడా నైపుణ్యం సంపాదించగలిగాననమాట. ఎన్నో సక్సెస్ కేసులు చూసారు. సో ఎన్నో క్రిటికల్ కేసెస్ చూసారు. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇది చాలా క్రిటికల్ కేసు? నేను గత 25 ఏళ్ళుగా నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి ఇటువంటి ఎన్నో ఉదాహరణలు, ఇటువంటి ఎన్నో ఇన్స్టెన్సెస్ నా కెరియర్‌లో జరిగాయి. ఆహ్, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇటువంటి ట్రీట్మెంట్ ఇంకా సాధ్యపడదు. ఇందుకు ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అన్న పరిస్థితిలో కొందరు పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మేము ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అనే ఒక ప్రత్యేకమైన పేస్ మేకర్ వేయడం ద్వారా వాళ్ళ హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యేలా చేసి వాళ్ళ జీవితాన్ని మార్చగలిగిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇటువంటిది అనేకమైన సందర్భాల్లో చాలామంది పేషెంట్స్ అతి తీవ్రమైన జబ్బు దశలో మా దగ్గరికి వచ్చి నయమై వెళ్ళినప్పుడు మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో 25 ఏళ్ళ నుంచి ఈ యశోదలోనే వర్క్ చేస్తున్నారు డాక్టర్ గారు? నేను గత 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తాను. డాక్టర్ గారు, ఈ పేస్ మేకర్స్ అనేవి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి మనం ఇస్తాం? అంటే వాళ్ళ చిన్నపిల్లల్లో కూడా పెట్టాల్సిన అవసరం వస్తుందా? కొందరికి కంజెనిటల్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనే జబ్బు ఉంటుంది అనమాట. అది పుట్టుకతో వచ్చిన ఈ స్లో పల్స్ రేట్ అనే జబ్బు అనమాట. ఇలాంటి వాళ్ళలో కొందరికి ఇన్ఫెన్సీలో అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో కూడా పేస్ మేకర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. అయితే నా ప్రాక్టీస్లో నేను పేస్ మేకర్ పెట్టిన అతి చిన్న వయసు ఉన్న బాలుడు 3 ఏళ్ల వయసులో పెట్టాను అనమాట. ఆ టైంలో మేము ఇది దాదాపుగా ఒక 15 సంవత్సరాలు పైబడింది ఈ బాబుకు వేసి. ఇప్పుడు 18 ఏళ్ళ కుర్రాడు. అప్పుడు మేము 3 ఏళ్ల వయసు ఉన్న బాబుకి పేస్ మేకర్ వేసినప్పుడు అప్పుడు సౌత్లో ఇది యంగెస్ట్ చైల్డ్ అనమాట హూ గాట్ రెగ్యులర్ పేస్ మేకర్. సాధారణంగా బాగా చిన్న వయసులో పేస్ మేకర్ అవసరమైన వాళ్ళకి ఏం చేస్తారంటే సర్జరీ చేసి పేస్ మేకర్ పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 2 రకాలుగా పేస్ మేకర్ పెట్టచ్చు. చిన్న సర్జరీ చేసి హార్ట్ పైకి ఒక పేస్ మేకర్ లీడ్ అనేది స్టిచ్ చేసి ఆ పేస్ మేకర్ అనే పల్స్ జనరేటర్ని ఇక్కడ పొట్ట ముందు భాగంలో పెడతారనమాట. అయితే మేము సాధారణంగా చేసేది ట్రాన్స్వీనస్ పేస్ మేకర్. అంటే అది సర్జరీ అవసరం లేకుండా లోకల్ ఎనస్థీసియాలోని ఒక వెయిన్ ద్వారా ఒక లీడ్ని హార్ట్ లోపలికి పంపించి ఆ పేస్ మేకర్ని క్లావికల్ బోన్ కింద పెడతాం అనమాట. దీన్ని ట్రాన్స్వీనస్ పేస్ మేకర్ అంటారు. నేను ఒక 18 సంవత్సరాల క్రితం నేను వేసిన పేస్ మేకర్ ఒక 3 ఏళ్ల వయసు ఉన్న బాబులో ఈ పేస్ మేకర్ వేసినప్పుడు అప్పటికి సౌత్ ఇండియాలో ఇట్ వాస్ ద ఫస్ట్ కేస్. సో ఇక్కడ ఈ బోన్ దగ్గర పేస్ మేకర్ అమర్చడం జరుగుతుంది. సో ఎప్పుడు దాన్ని మళ్ళీ అంటే దానికి సెట్టింగ్స్ ఉంటాయా? సో ఏదైనా సర్జరీకి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీన్ని ఎప్పుడు రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఈ పేస్ మేకర్లో అనే దానికి ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట. జనరల్గా మన పేషెంట్ ఎంత యూటిలైజ్ చేసుకున్నాడు పేస్ మేకర్ అని దాన్ని బట్టి ఈ బ్యాటరీ లైఫ్ స్పాన్ 8-10 సంవత్సరాల నుంచి 12 నుంచి 15 సంవత్సరాల వరకు నడుస్తుంది అనమాట. ఆ బ్యాటరీ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఒక 3 to 6 months ముందు మనకు వార్నింగ్ వస్తుంది. ఆ వార్నింగ్ వచ్చినప్పుడు మన ఆ పేస్ మేకర్ మార్చి వేరే కొత్త పేస్ మేకర్ అమర్చాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ పేస్ మేకర్ ఉన్న వాళ్ళు నార్మల్గా ఉన్న వ్యక్తులు చేసే పనులన్నీ కూడా ఏమాత్రం సంకోచం లేకుండా చేయొచ్చు. వాళ్ళు గేమ్స్ స్పోర్ట్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, డ్రైవింగ్ చేయొచ్చు. ఏ రకమైన ఇబ్బందులు కూడా ఉండవు. అన్ని రకాలైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. అయితే ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే వెల్ గ్రౌండెడ్ ఉండాలి. దాని నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ రాకుండా ఉండాలన్నమాట. అలా వచ్చినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ వచ్చి పేస్ మేకర్ ఫంక్షనింగ్ ఇంటర్ఫియర్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సర్జరీ చేసే వ్యక్తుల్లో కొందరికి సర్జరీ టైంలో కాటరీ అనేది యూజ్ చేస్తారు. అంటే బ్లీడింగ్ ఆపడానికి కాటరీ అనే మిషన్ దాంట్లో వచ్చి ఎలక్ట్రికల్ ఇంపల్స్ వచ్చి ఆ బ్లీడింగ్ దాన్ని కాల్ చేస్తుంది అనమాట. ఆ కాటరీ అనే మిషన్ యూజ్ చేసినప్పుడు ఒక్కోసారి దానివల్ల ఈ పేస్ మేకర్ ఫంక్షనింగ్లో ఇంటర్ఫియరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ పేస్ మేకర్ ఉన్న వ్యక్తులు సర్జరీకి వెళ్ళినప్పుడు మేము ఆ పేస్ మేకర్లో కొన్ని మార్పులు చేస్తాం, కొంచెం మాడిఫికేషన్స్ చేస్తాము. ఆ సర్జరీ ఉన్న ఆ పీరియడ్ కోసం మాత్రమే. ఎవరైతే పేస్ మేకర్ ఇంప్లాంట్ చేస్తారో ఏ హాస్పిటల్లో అయితే చేయించుకుంటామో సో నెక్స్ట్ ప్రొసీజర్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ అవసరమైతే నెక్స్ట్ మెడికల్ హెల్ప్ కానీ ఏదైనా అక్కడే కన్సల్ట్ విజిట్ చేయాల్సి ఉంటుందా?
సాధారణంగా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఒక పేస్ మేకర్ ఒక హాస్పిటల్‌లో వేయించుకున్న తర్వాత జనరల్లీ ఆ డాక్టర్‌కి పేషెంట్ అటాచ్ అయ్యి ఒక రకమైన రిలేషన్‌షిప్ ఏర్పడి జనరల్‌గా మిగతా ఇతరత్ర వేరే సంబంధమైన వేరే జబ్బులు వచ్చినప్పుడు కూడా అక్కడే ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయిన పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఇతర డాక్టర్లు చూపించుకొని అక్కడే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలా అని ఇది రూల్ కాదు. ఇప్పుడు పేస్ మేకర్ నేను అమర్చినప్పటికీ మా హాస్పిటల్ అమర్చినప్పటికీ వాళ్ళకి ఏమైనా చిన్న ట్రీట్మెంట్ ఏమైనా చిన్న సర్జరీ కానీ ఏమైనా లోకల్ హాస్పిటల్లో చేయించుకోవాలంటే వాళ్ళు చేయించుకోవచ్చు. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. గుండెకి సంబంధించి రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. క్లాట్స్ వల్ల కూడా ఒక్కోసారి గుండె నొప్పి అలా రావడం జరుగుతూ ఉంటుంది. పేస్ మేకర్ ఉంది ఆల్రెడీ. సో వాళ్ళకి ఏదైనా ఒక ఇష్యూ వల్ల ఈ క్లాట్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుందా? గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుందా? పూర్తి స్థాయిలో ఇది హార్ట్కి ప్రొటెక్షన్ అంటారా? ఇప్పుడు పేస్ మేకర్ అనేది క్లాట్స్ రావడానికి ఏ రకమైన రిలేషన్షిప్ లేదు. ఇప్పుడు క్లాట్స్ అనేవి ఇప్పుడు హార్ట్ లోపల క్లాట్స్ కానీ బ్రెయిన్ లోపల కానీ క్లాట్స్ రావడం దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అని చెప్పనమాట. ఇప్పుడు గుండెకి సంబంధించి రక్తనాళాలు ఉంటాయి. గుండెకి రక్త ప్రసారం చేసే రక్తనాళాలు ఉంటాయి. అలాగే మెదడుకి రక్త ప్రసారం చేసే రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోసిస్ అనే జబ్బు ద్వారా పూడికలు ఏర్పడినప్పుడు దానివల్ల క్లాట్ ఏర్పడినప్పుడు గుండెకి రక్త ప్రసారం తగ్గి హార్ట్ అటాక్ రావచ్చు. అలాగే మెదడుకు జరిగితే మెదడుకు రక్త ప్రసారం తగ్గి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. సో ఈ క్లాట్స్ ఫార్మ్ అవడానికి పేస్ మేకర్కి సంబంధం లేదు. పేస్ మేకర్కి సంబంధం లేదు, కానీ పేస్ మేకర్ ఉన్న వాళ్ళలో ఈ క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంటుందా జనరల్గా వేరే ఇష్యూస్ వల్ల అయినా కానీ? ఈ పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి ఇతరత్ర వాళ్ళకి హార్ట్లో బ్లాక్స్ అవి కూడా ఏర్పడచ్చు. దానికి తగ్గట్టుగా వారి ట్రీట్మెంట్ దానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వీక్ అయిన వాళ్ళకి, అలాగే హార్ట్ వీక్ అయినప్పుడు హార్ట్ మజిల్ డ్యామేజ్ అయినప్పుడు హార్ట్ మజిల్తో పాటుగా హార్ట్లోని ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అయిన పరిస్థితుల్లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పల్స్ రేట్ తగ్గిపోవడం, లేకపోతే పల్స్ రేట్ బాగా ఎక్కువ అయిపోవడం, ఇటువంటి అవస్థలు జరగచ్చు అనమాట. అటువంటి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పేస్ మేకర్ అమర్చాల్సిన అవసరం రావచ్చు. సో కొన్ని ప్రివెంటివ్ మేకర్స్ అనేవి కూడా చెప్తూ ఉంటారు ఈ పేస్ మేకర్స్లో, అలాంటివి ఉంటాయా డాక్టర్ గారు? ప్రివెంటివ్ పేస్ మేకర్స్ అంటూ ఏం లేవు. అంటే కొందరికి ప్రివెంటివ్గా పేస్ మేకర్స్ వేస్తాం. ఓకే. అంటే లైక్ ఒక ఉదాహరణకి ఏంటంటే కొందరికి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వీక్ అయిన వాళ్ళకి సడన్గా వాళ్ళకి హార్ట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల బాగా క్రిస్ క్రాస్ ఎలక్ట్రికల్ మూమెంట్స్ లాగా అయ్యి సడన్గా వాళ్ళ హార్ట్ బీటింగ్ బాగా ఇర్రాటిక్ అయ్యి నిమిషానికి 300, 400 అలా హార్ట్ బీటింగ్ వెళ్ళిపోతుంది. అలా అయిన పరిస్థితుల్లో హార్ట్ అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఉన్న సూచనలు ఉన్న వాళ్ళకి ప్రివెన్షన్ అలా జరిగినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటారు. అది ఆ కార్డియాక్ అరెస్ట్ని ప్రివెంట్ చేయడానికి ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ అంటారు, ఐసీడీ అనే మెషిన్ పెట్టి అది సడన్ కార్డియాక్ అరెస్ట్ని ప్రివెన్షన్ కోసం వేస్తాం అన్నమాట. అదొక రకమైన స్పెషల్ మెషిన్. ఓకే, అది ఉందా డాక్టర్ ఇప్పుడు మన దగ్గర? పేస్ మేకర్స్ అనేవి మనం ఇస్తూ ఉన్నాము, డాక్టర్ దగ్గరికి వస్తూ ఉన్నారు, అవసరం అవుతూ ఉన్నాయి. అయితే మేల్లో ఎక్కువగా అవసరం అవుతున్నాయా, ఫీమేల్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? పెద్ద ఎక్కువ డిఫరెన్సెస్ లేవమ్మా. దీని డీజనరేటివ్ హార్ట్ బ్లాక్ అనేది దీంట్లో జెండర్ డిఫరెన్సెస్ మేజర్గా ఏం లేవు. అయితే హార్ట్ జబ్బులు అనేవి ఈ హార్ట్లో పూడికలు అనేవి మేల్స్కి ఫీమేల్స్ కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్లో పూడికలు రావటం, హార్ట్లో రక్తనాళాలు బ్లాక్ అవ్వటం అవన్నీ మెయిల్స్లో కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ పేస్ మేకర్స్ అవసరం పడటంలో మేల్ ఫీమేల్ డిఫరెన్సెస్ అంత ఎక్కువగా లేవు. ఈ ఎలక్ట్రికల్ ఫంక్షన్స్ అనేవి కూడా ఇంబ్యాలెన్స్ ఉంటేనే పేస్ మేకర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఫంక్షన్స్ అనేవి హార్మోన్ ఇంబ్యాలెన్స్ మీద ఆధారపడే అలా ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? లేదమ్మా, ఈ ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ వల్ల ఆధారపడే అవకాశం ఎక్కువ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని హార్మోనల్ జబ్బుల వల్ల, లైక్ థైరాయిడ్ జబ్బు ఉండడం వల్ల, థైరాయిడ్ ఎక్కువగా ఉంటే హైపర్ థైరాయిడిజం, థైరోటాక్సికోసిస్ అంటారు, అటువంటి జబ్బు ఉన్న వాళ్ళకి హార్ట్ బీటింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హార్ట్ ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది అనమాట ఆ థైరాయిడ్ హార్మోన్ వల్ల. కొందరికి థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని హైపోథైరాయిడిజం అంటారు. అలాంటి వాళ్ళకి హార్ట్ బీటింగ్ తగ్గుతూ ఉంటుంది. అదర్వైజ్ ఈ హార్ట్లో ఎలక్ట్రికల్ సిస్టంలో వచ్చే జబ్బులు కొన్ని మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే డీజనరేటివ్ ఉంటుంది. అంటే ఏజింగ్ ప్రాసెస్ రావటం వల్ల 60-70 ఇయర్స్ దాటిన వాళ్ళకి వస్తుంది. రేర్గా పుట్టుకతోటి వస్తుంది, కంజెనిటల్ అంటాం.
రేర్‌గా కొన్ని ఇతరతర కొన్ని జబ్బుల వల్ల సార్కాయిడోసిస్ అనే జబ్బు, లేకపోతే కొన్ని ఇన్ఫిల్ట్రేటివ్ జబ్బులుంటాయన్నమాట. హార్ట్ లోపల ఇన్ఫిల్ట్రేషన్స్ వచ్చి, ఈ హార్ట్‌లో ఇన్‌ఫ్లమేషన్స్ వచ్చి అటువంటి కొన్ని రొమటలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి హ్మ్. ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ పేస్ మేకర్ అవసరం పడొచ్చనమాట. అయితే డాక్టర్ గారు జనరల్‌గా హార్ట్‌కి సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే జనరల్ డాక్టర్స్‌ని అక్కడున్న డాక్టర్స్‌ని కలవడం జరుగుతుంది. సో, హ్మ్. ఇంతగా ఈ ఎలక్ట్రికల్ ఫంక్షన్ తేడా ఉంది అని హ్మ్. కనుక్కునేంతగా అయితే అక్కడ టెస్ట్‌లనేవి జరుగుతాయా? నార్మల్‌గా కొన్ని కొన్ని సిటీస్‌లో జరుగుతాయా? లేదా ప్రత్యేకంగా టెస్ట్‌లేమైనా ఉంటాయా? అంటే ఈ ఎలక్ట్రోఫిజియాలజీకి సంబంధించి ఏమైనా టెస్ట్‌లనేవి ప్రత్యేకంగా చేయించుకోవాల్సి ఉంటుందా? సో, పర్టిక్యులర్ ఏజ్ తర్వాత చేయించుకుంటే బయటపడే అవకాశం ఉంటుందా? అలా కాదు. దీని ప్రివెంటివ్ చెకప్ అంటూ ఉండదు ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్‌కి. హ్మ్. సాధారణంగా ఎవరికన్నా ఈ ఈ గుండె దడ రావటము, లేదా కళ్ళు తిరిగి పడిపోవడం, హ్మ్. ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు జనరల్‌గా ఈసీజీ చేయించుకుంటారు. హ్మ్. ఈసీజీ చేయించుకుంటే వాళ్ళ హార్ట్ బీటింగ్ సడెన్‌గా ఎక్కువ కావడం, లేకపోతే సడెన్‌గా తక్కువ కావడం ఇలాంటివి ఈసీజీలో రికార్డ్ అవుతాయి. హ్మ్. ఇటువంటివి ఏమన్నా ఉన్న వాళ్ళకి హ్మ్. కార్డియాలజిస్ట్ దగ్గర పంపిస్తే హ్మ్. కార్డియాలజిస్టులు వాళ్ళు పరీక్షించి ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ దగ్గర పంపిస్తారనమాట. ఓకే. చాలా సందర్భాల్లో ఈసీజీ, ఎకో ఇలాంటి బేసిక్ టెస్ట్ చేయడం ద్వారా జబ్బు తెలిసిపోతుంది. పేస్ మేకర్ అవసరమా? పేస్ మేకర్ అవసరం లేదా? అన్న సంగతి హ్మ్. తెలిసిపోతుంది. హ్మ్. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే తెలియదు మనకి. ఆ! ఈ టెస్టులు ఈసీజీ ద్వారా, ఈకో టెస్ట్ ద్వారా తెలియని హ్మ్. పరిస్థితుల్లో మేము ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ అని చేస్తాము. హ్మ్. ఎలక్ట్రోఫిజికల్ స్టడీ ద్వారా ఏంటంటే గుండె లోపల ఎలక్ట్రికల్ యాక్టివిటీని స్టడీ చేస్తాం. గుండె హ్మ్. లోపల చిన్న వైరస్ పంపించి గుండె లోపల ఎలక్ట్రికల్ యాక్టివిటీ స్టడీ చేస్తాం. హ్మ్. అలా స్టడీ చేయడం ద్వారా వాళ్ళకున్న ఫైండ్ అవుట్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో ఉన్న ఫాల్ట్స్ మేము కనుక్కొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తామండి. యెస్. అయితే డాక్టర్ గారు జనరల్‌గా మాట్లాడుకున్నట్లే ఎప్పటినుంచో నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? ఇదొక అంతు చిక్కని ప్రశ్నలాగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంతా అంతు చిక్కని ప్రశ్న కాదు. ఇప్పుడు మనకి చాలా వరకు ఈ ప్రశ్నకి సమాధానాలు మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు మనము పాశ్చాత్య దేశాలతోటి కంపేర్ చేసుకుంటే మన దేశంలో 1 లేదా 2 దశాబ్దాలు ముందుగానే గుండె జబ్బులు వస్తున్నాయన్నమాట. హ్మ్. వెస్టర్న్ కంట్రీస్‌లో 60 ఇయర్స్‌లో వచ్చే జబ్బులు మన దగ్గర 40 ఇయర్స్‌లో వస్తున్నాయి. హ్మ్. ఇటీవల కాలంలో మనం 30 ఇయర్స్‌లోను, లేట్ 20స్‌లో కూడాను హార్ట్ అటాక్ బారి పడుతున్న యువకుల్ని మనం చూస్తున్నాం హ్మ్. అన్నమాట. దీనికి అనేకమైన కారణాలున్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే జెనెటికల్లీ మన ఇండియన్స్ గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. హ్మ్. జెనెటిక్‌గా మన జెనెటిక్ మేకప్ ఏంటంటే మన ఇండియన్స్‌లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హ్మ్. అది కూడా చిన్న వయసులో వచ్చే అవకాశం ఉంది. అది కూడా కాకుండా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉండటము, మన జీవన శైలిలో కూడా మార్పులు రావటము, చాలామంది యువకులు సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డము, డెస్క్ వర్క్ హ్మ్. అలవాటు పడ్డము, చిన్న వయసులో బయటికెళ్ళి ఆడుకొని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడుకునే ఆ హ్యాబిట్ తప్పిపోయి ఇప్పుడు కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్‌కి అలవాటు పడ్డము. హ్మ్. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీ లేకపోవటము, డైటరీ హ్యాబిట్స్ సరైన లేకపోవడము, హ్మ్. జంక్ ఫుడ్‌కి ఎక్కువగా అలవాటు పడటము, హెల్తీ ఫుడ్ తినకపోవటము, అలాగే సరైన స్లీప్ లేకపోవటము, స్ట్రెస్ ఎక్కువగా రావటం, ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల కానీ, పర్సనల్ రీజన్స్ వల్ల కానీ స్ట్రెస్ ఎక్కువగా రావటం. ఈ అన్ని కారణాల చేత చిన్న వయసులోనే చాలామంది గుండె జబ్బులు వస్తున్నాయి అన్నమాట. యెస్. ఇవన్నీ నివారించుకోగలిగిన హ్మ్. రిస్క్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని మనం మార్చలేము. హ్మ్. మిగతావన్నీ మనం మార్చొచ్చు. ఆ బేబీని హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా గానీ, జెనెటికల్‌గా అంటే అంతకుముందు ఫోర్ ఫాదర్స్‌కి ఏమైనా జబ్బులున్నాయా? గుండె సంబంధిత జబ్బులున్నాయా? అని అడుగుతున్న హ్మ్. పరిస్థితి. అంటే అది జెనెటికల్‌గా వస్తుందనే గదా! అవును. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. అంటే ఇట్లా ఉంది, హార్ట్ అటాక్స్ ముందు తరంలో ఉన్నాయి అన్నప్పుడు హ్మ్. ఏమైనా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా? అవును. ఇప్పుడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. అంటే మన ఏజ్ మోడిఫై చేయలేము. మన జెండర్ మోడిఫై చేయలేము. వి కెనాట్ చేంజ్ అవర్ పేరెంట్స్. మన యెస్. జెనెటిక్ బ్యాక్‌గ్రౌండ్ మనం మోడిఫై చేయలేము. యెస్. మోడిఫై చేయగలిగింది ఏంటి? మన డయాబెటిస్ ఉంటే డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. మనం ఓవర్ వెయిట్‌గా ఉంటే ఓవర్ వెయిట్ తగ్గించుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ మన డైలీ రొటీన్‌లోకి తీసుకురావచ్చు. హ్మ్. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు ఉంటే అవి మానుకోవచ్చు. హ్మ్. హెల్తీ ఫుడ్, హెల్తీ డైట్ తినొచ్చు. ఇవన్నీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం ద్వారా మనం ఈ హార్ట్ అటాక్స్‌ని మనం నివారించుకోవచ్చు. ఏదైనా మనం హెల్తీ హ్మ్. లైఫ్ స్టైల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. యెస్. స్మోకింగ్ చాలా పెద్ద శత్రువు ఈ హార్ట్‌కి అంటారు. స్మోకింగ్ అనేది చాలా పెద్ద శత్రువు. హ్మ్. స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ బాగా ఎక్కువగా ఆ! ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు, స్మోకింగ్‌తో సరి సమానమైన రిస్క్ సిట్టింగ్. ఓహ్!
సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్ ఫర్ అ లాంగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం, ఏమాత్రం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, దానివల్ల కూడా స్మోకింగ్ వల్ల ఉన్నంత హాని జరుగుతుందన్నమాట. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. నిజంగానే మీరు అన్నట్లు డెస్క్ జాబ్లు ఎక్కువైపోయాయి. అవర్స్ టుగెదర్ కూర్చొని వర్క్ చేస్తున్నాము. సో నిజంగా ఒక 5-10 మినిట్స్ కూడా వాక్ చేసిన పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు. రెస్ట్ అనేది లేదు, స్లీప్ కూడా లేదు. సో దానివల్లే వస్తూ ఉండొచ్చు. అయితే ఈ హార్ట్ అటాక్స్ రాకుండా ఇప్పుడు ఏదో ఇంజెక్షన్ కనుక్కున్నారు అని చెప్తున్నారు, ఏంటి అది? హార్ట్ అటాక్స్ రాకుండా ఇంజెక్షన్ కాదు. ఇప్పుడు కొంచెం కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి మనం అనేక రకాల మందులు వాడుతుంటాం అనమాట. అనేక రకమైన టాబ్లెట్స్ వాడతాం. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే స్టాటిన్స్. ఈ స్టాటిన్స్ అనేవి కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా హార్ట్ అటాక్స్ కూడా నివారించవచ్చు అనమాట. అయితే ఈ స్టాటిన్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొందరికి అవి యాక్సెప్టబుల్గా కాకపోవచ్చు. కొంచెం ఒళ్ళు నొప్పులు రావడము, కొంచెం లివర్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివి జరగచ్చు. అలాగే కొందరికి స్టాటిన్స్ ఎంత డోస్లో వాడినప్పటికీ కూడా వాళ్ళ కొలెస్ట్రాల్ తగ్గదు కొన్ని సందర్భాల్లో. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఇంజెక్షన్ ఉంది, ఇంక్లిసరాన్ అనే కొత్త ఇంజెక్షన్ ఉంది. ఇంజెక్షన్ వాడడం ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్ చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది అన్నమాట. మనం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్, అది 50% తగ్గించడం ద్వారా, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 120 ఉంటే దాన్ని 60 చేయడం ద్వారా, 50% తగ్గించడం ద్వారా మనకి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ తగ్గించుకోవచ్చు అనమాట. సో ఆ 50% రిడక్షన్ అనేది చాలా మందులో టాబ్లెట్స్ వల్ల కాదు. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన కొత్తగా వచ్చిన ఇంజెక్షన్స్ అవి వాడి మనం ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకుంటాం అన్నమాట. ఓకే, ఎవరికైతే ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి టాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకి, టాబ్లెట్స్ సూట్ కాని వాళ్ళకి ఈ ఇంజెక్షన్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఒక కామన్ డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఏంటంటే నైటే ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది. సో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, చనిపోతారు వాష్రూమ్లోనే అంటారు. ఇది ఎందుకు డాక్టర్ గారు? నైటే అని కాదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు స్టాటిస్టికల్గా చూసినప్పుడు ఏంటంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ ద డే అంటే మిడ్ నైట్ దాటిన తర్వాత ఎర్లీ అవర్స్ ఆఫ్ డేలో హార్ట్ అటాక్స్ ఎక్కువగా జరుగుతాయి అనమాట. ఎందుకంటే ఆ టైంలో మన శరీరంలో ఒక హార్మోనల్ సర్జ్ ఉంటుంది అనమాట. క్యాటకాలమిన్ సర్జ్ అని ఉంటుంది. అడ్రినలిన్ అనేసి, కార్టిజాల్ అనే ఇటువంటి హార్మోన్స్ ఒక సర్జ్. ఎందుకంటే దీస్ ఆర్ వేకప్ హార్మోన్స్. నిద్ర నుంచి మనం మేల్కొల్పడానికి ఆ సర్జ్ జరుగుతుంది బాడీలో. ఆ సర్జ్ జరిగినప్పుడు గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, ఇతరత్ర ముందే జబ్బులు ఉన్న వాళ్ళకి గుండె మీద ఒత్తిడి పడి దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. ఆ కారణం చేత ఎర్లీ అవర్స్ ఆఫ్ ద డేలో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. ఆల్రెడీ ఇష్యూ ఉన్న వాళ్ళకే డాక్టర్? ఉన్న వాళ్ళకి. ఓకే, ఎస్. ఈ కార్డియాక్ అరెస్ట్, ఈ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటారు కదా, అది కార్డియాక్ అరెస్ట్ అనేది ఏంటంటే జనరల్లీ కొందరికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం అంటే హార్ట్ అటాక్ రావటం వల్ల, ఆ హార్ట్ అటాక్ మాసివ్ హార్ట్ అటాక్ రావటం వల్ల హార్ట్ అటాక్ గుండెలోని ఎలక్ట్రికల్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసి, నేను చెప్పినట్టు ఎర్రాటిక్ హార్ట్ బీటింగ్ వచ్చి హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కదా. అటువంటి పరిస్థితి వల్ల హార్ట్ ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది అనమాట. ఏదైనా సిమ్టమ్ ఒక 1 అవర్ ముందు, 2 అవర్స్ ముందు ఏదైనా ఒక చిన్న సిమ్టమ్ కూడా కనపడదా డాక్టర్ గారు ఈ కార్డియాక్ అరెస్ట్కి? ఇప్పుడు ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చిన వాళ్ళలో మోర్ దాన్ 50% మందికి ఏదో ఒక రకమైన సిమ్టమ్ ఉంటుంది ఫస్ట్ 48 అవర్స్ ముందులే. అయితే చాలామంది అది ఇగ్నోర్ చేస్తారు, దాన్ని పట్టించుకోరు. అదే పట్టించుకొని వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా వరకు ఈ హార్ట్ అటాక్స్ మనం నివారించవచ్చు అన్నమాట. ఓకే, ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు జనరల్గా మీరు అన్నట్లు 48 అవర్స్ ముందు ఎలాంటి లక్షణాలు, ఈ సిమ్టమ్స్ కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏం సిమ్టమ్స్ డాక్టర్ గారు? ఇప్పుడు గుండెలో నొప్పి రావడము, ఆయాసం రావడము, అంతకుముందు చేయగలిగిన పనులు ఈజీగా చేయలేకపోవడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ స్వెట్టింగ్ రావడము, గుండెలో బరువుగా ఉన్నట్టు లేదా గుండెలో మంటగా ఉన్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం, కళ్ళు చీకట్లు కమ్మడం, ఇటువంటి సూచనలు వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం పరీక్షించుకోవాలన్నమాట. ఓకే, చాలామంది కడుపులో మంట, యాసిడిటీ అనుకొని అశ్రద్ధ చేస్తారు. యాసిడిటీ కావచ్చు కూడా, కానీ యాసిడిటీ వల్ల ఇమీడియట్ ప్రాణాపాయం లేదు కదా. అందుకనే కడుపులో మంట అసిడిటీ అనుకున్నప్పటికీ వెళ్ళి డాక్టర్ని సంప్రదించి ఈసీజీ తీయించుకొని పరీక్ష చేయించుకుంటే మంచిది. ఈ మధ్యకాలంలో ఒక 6 months బ్యాక్ ఒక డాక్టర్, కార్డియాలజిస్టే హాస్పిటల్కి వెళ్ళి ఓపీలో ఉన్నప్పుడే, అంటే కొంచెం ఛాతీలో నొప్పి వస్తుందని అనిపించి ఈసీజీ తీయించుకున్నా నార్మల్గా ఉందని చెప్పి మళ్ళీ రొటీన్గా వర్క్ చేసుకుంటూ ఉంటే
సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి అంటే ఒక్క ఈసీజీ తీయడం ద్వారా హార్ట్ అటాక్ని రూల్ అవుట్ చేయలేము. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని అందుకని కొన్ని సందర్భాల్లో ఈసీజీ నార్మల్గా ఉన్నప్పటికీ మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసి రిపీటెడ్ సీరియల్ ఈసీజీస్ చేసి ఈకో టెస్ట్ చేసి అవసరం ఉంటే యాంజియోగ్రామ్ లాంటి టెస్టులు చేసి మేము జబ్బును కనుక్కుంటాం అనమాట. అందుకని ఒకసారి ఈసీజీ తీసినంత మాత్రాన నార్మల్గా ఉందని మనం ఇంటికి పంపించడం అంత సంభవమైనది కాదు. బ్లడ్ టెస్ట్ ఏదో ఉంది కాల్షియం సంబంధించి, సో దానివల్ల కూడా ఈ హార్ట్కి సంబంధించింది ఏదొచ్చిందో కనుక్కోవచ్చు అని చెప్తున్నారు. కాల్షియం సంబంధించిన బ్లడ్ టెస్ట్ కాదు, ట్రోపోనిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ ఉంటే ఎర్లీ హార్ట్ అటాక్ ఏమైనా ఉంటే దాంట్లో ట్రోపోనిన్ టెస్ట్ వల్ల తెలుస్తుంది. ఒక్కోసారి ఈసీజీలోను ఈకో టెస్ట్లోను మార్పు లేనప్పుడు కూడా ట్రోపోనిన్ టెస్ట్లో తెలుస్తుంది. కానీ ఏ ఒక్క టెస్ట్ కూడా 100% రిలయబుల్ టెస్ట్ కాదు. పేషెంట్ సిమ్టమ్స్, కార్డియాలజిస్ట్ ఒపీనియన్ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ టెస్ట్ వీటన్నిటి ద్వారా మనం సరిగ్గా నిర్ధారించగలుగుతాం. ఖచ్చితంగా డాక్టర్ గారు హెల్దీగా ఉండాలని కోరుకున్నాం. మీరు అన్నట్లు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకున్నాము. అయితే మీరు అన్నట్లుగా ఏదో ఒక ఈసీజీ తీసుకున్నాము, సో సరిపోయింది, నాకు ఏం ఇష్యూ లేదు అని భావించకుండా, సో కొంచెం ఇబ్బంది ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితమైన సొల్యూషన్ అనేది ఉంటుంది. వాట్ ఎవర్ యాసిడిటీ అంటే యాసిడిటీ, లేదంటే హార్ట్కి సంబంధించిందంటే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, ప్రాణాలు నిలబడతాయి. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకున్నాం డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.